సన గార్డెన్. ఈరోజు మా గార్డెన్ ఒకసారి చూద్దాం. అన్నిటికీ కూడా ఫ్రూటింగ్ వచ్చింది. మా గార్డెన్లో షార్ట్స్ చూస్తున్నారు కదా, మీ అందరికీ నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి. సో ఈరోజు మా గార్డెన్లో చాలా రోజుల నుంచి గార్డెన్ దగ్గరికి వెళ్ళకపోవడం వల్ల గార్డెన్కి అన్నిటి కూడా ఫ్రూటింగ్ వచ్చింది, ఫ్లవరింగ్ వచ్చింది. సో కొన్ని హార్వెస్ట్ కూడా రెడీగా ఉన్నాయి. మా గార్డెన్లో ఏమేమి వెజిటబుల్స్ రెడీ అయ్యాయి అనేది ఈ వీడియోలో చూద్దాం. మా కాకరపాదు ఒక 2 months నుంచి వీడియోస్ చూస్తున్నారు కదా. చిన్నగా పెట్టాను నేను ఇంట్లో ఉండే విత్తనాలతోనే. అది చక్కగా ఎదిగింది. సో మాకు అక్కడ ప్లేస్ లేదు కాబట్టి ఇప్పుడు దానికి ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలి. పెట్టేది చిన్న చిన్న కవర్స్లో. నేను దానికి ఎట్లా ఫెన్సింగ్ చేయను అని చాలాసేపు ఆలోచించాక సరే ఇటువైపు ఒక పెద్ద కర్ర ఉంది. సో దీనికి మనం పైప్ సపోర్టింగ్గా ఇచ్చాం కాబట్టి ఈ రెండిటికి మధ్యలో క్లాత్స్ అలా అడ్డంగా కడదాము. చీర ముక్కలు అట్లాంటివి పొడుగ్గా కట్ చేసి కడదాము. దాని నుంచి ఫెన్సింగ్ లాగా ఆ గోడకే అలాగా ఒక వలలా ఏర్పాటు చేస్తే అది పాకుతుంది అనిపిస్తుంది నాకు. సో ట్రై చేసి చూస్తాను ఎట్లా ఉంటుంది అనేది. అండ్ కవర్లు కూడా ఉన్నాయి. కవర్లు చించి కట్టినా అని అనిపించింది. సో ఎక్కువ కవర్లు కావాలి. ఇదంతా అయ్యే పని కాదు కాబట్టి ఇంకా క్లాత్లతోనే కట్టేద్దామని చెప్పేసి ఫిక్స్ అయ్యాము. మా పిల్లలు హెల్ప్ చేస్తున్నారు. సో కడుతున్నాను, మరి ఏమవుతుందో మరి తెలీదు. అంటే ఒక 1 week పోతే అది పాకిస్తుంది కాబట్టి గోడంతా వచ్చేస్తుంది నాకు తెలిసి. సో నిలువుగా కడుతున్నాను. ఒక 2 రోజులు పోయాక మళ్ళీ అడ్డంగా కూడా నేను కట్టి చేస్తాను. నెక్స్ట్ వీక్ వీడియోలో చూద్దరు కానీ ఎలా పాకిందనే చూపిస్తా. సో అట్లా చింపి చీర క్లాత్ని అలా తాడులా రెడీ చేశాను. సో ఇప్పుడు వెళ్ళి కట్టుకుందాం మనము. సో నాకు వీడియో తీయడానికి ఎవరు లేక నాకు వీడియో తీయడానికి అవ్వలేదు. సో మా పిల్లలు తీయలేరు కాబట్టి సో ఇట్లా కట్టానండి అందాక. సో మనం పొడుగ్గా కట్టుకున్నాం అండ్ అడ్డంగా కూడా క్లాత్స్ కట్టాలి. అట్లా కడితే వాటికి సపోర్ట్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు కాయలు వచ్చేసినాయి కదా ఆల్రెడీ మనకి. సో చాలా కాయలు ఉన్నాయి, 5-6 కాయలు ఉన్నాయి. సో బరువుకి అది ఇది అవ్వకుండా ఉండడానికి అవుతుందన్నమాట. సో నేను ఇది పైన పెట్టాను ఎక్కుతుందని చెప్పేసి, కానీ ఇది కింద కొమ్మదనమాట. సో కాబట్టి కింద లైన్కి నేను చుట్టాలనుకుంటున్నాను. ఈ మొక్కజొన్న మొక్కలు ఒకటి ఉండిపోయినాయి, వీటిని కూడా మార్చాలండి. సో కుండీ ఒకటి నిండిపోయింది. అది ఎందుకు వాటర్ అందులో ఉంటుందో అర్థం కావట్లేదు. హోల్స్ ఆల్రెడీ పెట్టాను, అయినా సరే అట్లా ఉంటుంది. సో ముందు ఈ కాకరపాదు పని అయిపోతే సో ఈ మొక్కజొన్న పొత్తుల మొక్కల పని చెప్తాను నేను. మార్చేసుకుంటే సరిపోతుంది. మట్టి దొరకట్లేదు. మొన్నంతా తుఫాన్, ఇదంతా తుఫాన్ వల్ల బురదగా ఉంది. మట్టి ఎక్కడి నుంచి తెచ్చుకోవాలో అర్థం కావట్లేదు. పల్లెటూరే కానీ మాకు మట్టి ఇబ్బందిగా ఉంది తెచ్చుకోవడానికి. చూడండి పైది అట్లా పెట్టేశాను, ఇంకా అట్లా బాగుతుంది. సో చూడండి ఇంకోండి కాకరకాయలు, బుడ్డి కాకరకాయలు వచ్చేసినాయి. ఇక్కడ పొలాల దగ్గర అండ్ కొంచెం పచ్చదనంగానే ఉంటుంది, పక్షులు ఉంటాయి కాబట్టి ఇన్సెక్ట్స్కి ప్రాబ్లం ఉండదు, పురుగులు అవి ఉంటాయి. సో పాలినేషన్కి మనం ప్రాబ్లం పడాల్సిన అవసరం లేదు. సో ఎక్కువ ఫ్లైస్ ఉంటాయి మొక్కల మీద వాళ్తే కాబట్టి నో ప్రాబ్లం. జామ చెట్టు ఒకటి ఉంది, జామకాయలు పడిపోతూ ఉంటాయి. దానివల్ల పక్షులు వస్తాయి, కింద పడిపోవడం వల్ల పురుగులు ఫ్లైస్ వస్తూ ఉంటాయి. సో పాలినేషన్కి పాదులకి ఏ ప్రాబ్లం ఉండదు మా దగ్గర. మనం ఆర్టిఫిషియల్గా పాలినేషన్ చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉండదు. మరీ ఎంత దారుణంగా ఉంటే ఎప్పుడో తప్ప ఖచ్చితంగా పాలినేషన్ వాటికి అవే అయిపోతాయి న్యాచురల్గానే. ఇంకా చూడండి ఇక్కడ దాకా ఉంది. సరే మనం వేసిన మొక్క అట్లాగా ఫ్రూటింగ్ వస్తుంటే మనకి ఒక రకమైన హ్యాపీనెస్ ఉంటుంది కదా. సో అది అసలు మాటల్లో అది చెప్పలేమబ్బా. మీరు స్వయంగా మొక్కలు పెంచి అనుభూతిని పొందాలి తప్ప నేను మాటల్లో చెప్పలేను. మనం పెంచుకున్న మొక్కలు అట్లా ఫలించి కాయలు కాస్తుంటే ఆ కిక్కే వేరబ్బా కదా. టొమాటోలు బాగా వేసాను. టొమాటోలు ఒక 10-15 మొక్కలన్నీ ఇంట్లో ఉండాలనుకున్నాను నేను. సో ఎక్కువే వచ్చినాయి. కానీ ఇప్పుడు మట్టి ప్రాబ్లం. మట్టి వస్తే నేను మొక్కల్ని వేరు చేసేసుకుంటాను. టమాటాలు కూడా చాలా ఫాస్ట్గా వచ్చేస్తాయండి. 60 daysలోనే మనకి మంచిగా వచ్చేస్తాయి. ఒక 2 monthsలోనే మనకి ఇది 90 daysకి ఇంకా సూపర్గా ఉంటుందన్నమాట. వాటికి కూడా మనం పాదులో కూడా పెంచుకోవచ్చు. ఇవి వచ్చేసి కందులు కాదు, పెసలు. మన పెసరట్లు వేసుకున్నప్పుడు పెసరపప్పు కొన్ని ఉంటే అవి వేసాను కదా. సో ఇవన్నీ మిర్చి మీకు తెలిసిందే. ఇది మన వాటర్ యాపిల్, చనిపోయింది అనుకున్న మొక్క ఎంత హెల్దీగా పచ్చగా ఉందో చూడండి. ఇది మనకి మిగిలిన ఒకే ఒక్క క్యాప్సికమ్ మొక్క. ఎన్నో క్యాప్సికమ్ విత్తనాలు వేస్తే ఈ ఒక్క మొక్క మాత్రం మిగిలింది. నైస్ కదా, సూపర్ కదా. సో ఇవి కూడా అవే పెసల మొక్కలే. ఆనియన్
ఉంది. మిల్క్ ప్యాకెట్‌లో పెట్టాం గదా! సో, ఇదండి. చంపుకు తింటుంది అసలు. దీన్ని ఎంత దారుణంగా ఎప్పటినుంచి కన్నాలు పెట్టానా, ఇక్కడ ఒకటి చూడండి. అండ్ అటు సైడ్ కూడా నేను ఒక హోల్ క్రియేట్ చేశాను. సో, ఇందులోంచి వాటర్ వస్తుంది. అయినా కూడా ఇందులో వాటర్ నిల్వ ఉండిపోతుంది. ఇంటి ముందు మా అమ్మగారు నాకు ఇది ఎందుకు ఇచ్చారో నాకు అర్థమైంది. సో, దానికి ప్రాపర్‌గా కాకి పొలోమని అరుస్తుంది. ఉండే నీకు ఫుడ్ పెడతాను. దీనికి పెట్టేయాలండి, లేకపోతే మనల్ని వీడియో చేసుకోనివ్వదనమాట. సో, కుండీకి కింద పడే హోల్స్ ఇచ్చాడు కదా! అక్కడ హోల్స్ పెట్టి చూద్దాము. ఏమన్నా మొక్కలో నీళ్ళు నిల్వ ఉండకుండా మంచిగా ఉంటదేమో. సో, 2 హోల్స్ విజయవంతంగా మనం హోల్స్ క్రియేట్ చేసేసాము వాడిచ్చిన ప్లేసెస్‌లోనే. సో, ఇప్పుడు దీనిలో నీళ్ళన్నీ పోయాయి. కొంచెం ఇప్పటి నుంచి మొక్కలు ఏదైనా మొక్క పెట్టి నీళ్ళేస్తూ ఉంటే అది పోతే మొక్క బతుకుతది. లేవంటే నాట్ సేఫ్. అందుకే ఇప్పుడు మొక్కజొన్న మొక్కల్ని అందులో పెట్టబోతున్నాను. సో, విడివిడిగా ఇవి కొంచెం పెద్దయ్యాక అప్పుడు విడివిడిగా మళ్ళీ వేరే వాటిలో పెట్టుకుందాము. సో, పొత్తు పెట్టేసాను. చాలా మొక్కలొచ్చాయి. సేఫ్ సైడ్‌కి మా మమ్మీ వాళ్ళ దగ్గర మొక్క పెట్టాను. సో, వీటిలో కొన్ని విరిగిపోయినాయి. చీపురది పట్టడం వల్ల అక్కడ ఏదో మొత్తానికి ఆ మొంత తుఫాను మనం బాగా వర్షాలు వచ్చినాయి కదా! అప్పుడు అవి తీయలేదు. వీటిని నీళ్ళన్నా పెట్టాల్సింది. సో, చాలా వరకు వంగిపోయినాయి అనమాట. కొంచెం బాగున్నాయి. 3 ఇలా వంగిపోయినట్లాంటివి 3 కలిపి పెట్టేసాను. 2, 3 కలిపి. స్ట్రాంగ్‌గా ఉన్న వాటిని ఒక 2 పెట్టేసాను. ఆ తర్వాత రోజు మార్నింగ్ నిన్న పెట్టాం కదా! ఇప్పుడంతా బాగానే ఉంది. అన్ని మొక్కలు కూడా బాగానే ఉన్నాయి. హెల్తీగానే ఉన్నాయి. సో, దీని పరిస్థితి చూడండి. సరే చూద్దాం. ఇదంతా నెక్స్ట్ వీక్ కల్లా ఇదంతా వచ్చేస్తుంది అని పాకుతుందని నేను అనుకుంటున్నాను. ఈ మొక్కలైతే మంచిగా బతకాలి. స్వీట్ కార్న్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. చూసారా రౌండ్ మిర్చి మొక్క, మిరపకాయలు చాలా బాగా వచ్చాయి కదా! నల్ల వంకాయలు వచ్చినాయి, తెల్ల వంకాయలు పోతుంది. అండ్ ఇవి వచ్చేసి చామదుంపలు చూడండి ఎన్ని వచ్చాయో. హార్వెస్ట్ చేస్తాను, నెక్స్ట్ వీడియోలో చూద్దరు కానీ హార్వెస్ట్ చేసింది. అండ్ బూడిద గుమ్మడికాయ పాదులు పెట్టాం కదండి, 2 పాదులు. అమ్మో ఇది పాము బెల్లం మంచిగా వచ్చింది. అండ్ ఇది వచ్చేసి అంజీరు. పాత వీడియోస్లో కూడా చూసుంటారు. అంజీరు ఫ్రెష్గా కోసుకొని తిన్నాను. పక్షులు పొలోమని అరిచేస్తున్నాయి. మా ఫుడ్ నువ్వు తినేస్తున్నావా, మేము రెడీగా ఉంది కదా తిందాం అనుకుంటున్నాం అన్నది. సరే అని అంజీరు కోసుకొని వస్తుంటే నాకు స్పెషల్గా అనిపించింది. ఏంటి అంటే బీరకాయ పాదు కాయలు చాలా చాలా ఉన్నాయి చూడండి. ఈ పోల్స్ మీదకి ఎక్కేస్తున్నాయి కాయలు. చూడండి ఎండిపోతున్నాయి. దీనికి ఎక్కువ పిందెలు వేసాయి కదా. పసుపు కామన్ అయితే తెలుసు కదా మీకు. కాకరకాయ పాదు వంకాయ మొక్క మీద వచ్చింది, అందుకే ఆ టబ్లో బుషీగా కనిపిస్తుంది. లోపల మిరప మొక్క ఉందన్నమాట. సో నల్లేరు సీన్ అయిపోయింది. సో మళ్ళీ పాదులు పెట్టుకుందామని చెప్పేసి పాదులు పెట్టుకున్నాము. నల్లేరు ఇంకా తీసేస్తున్నాము. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సన గార్డెన్.